ముందుగా మనం ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ గురించి తెలుసుకుందాం. 1979 నుంచి వీళ్ళిద్దరికీ అసలు పట్టలేదనమాట. దానికి ముందు బాయ్ బాయ్ అంటూ ఉండేవారు. ఎలాగంటే మనం ఇండియా, పాకిస్తాన్ మొత్తం అంతా కలిసి ఉన్నప్పుడు, అఖండ భారతం ఉన్నప్పుడు ఎలా ఉండేది? మొత్తం అందరూ బాయ్ బాయ్ అనుకుంటా ఉండేవారు కదా! అలాగే కలిసి ఉండేవారు. కాకపోతే విడిపోయిన తర్వాత వీళ్ళైతే ఎక్కువ ఎక్స్ట్రాలు చేస్తున్నారనమాట ఇరాన్ వాళ్ళు. వాళ్ళు న్యూక్లియర్ విధంగా ఎదుగుతుంటే ఇజ్రాయెల్‌కి నచ్చలేదనమాట. మరి నీకో డౌట్ వచ్చే ఉంటది కదా! మరి ఇరాన్ దొంగ, ఇజ్రాయెల్ ఇలా చేయడం వల్ల చాలా తప్పు కదా అని చెప్పేసి ఇజ్రాయెలే దొంగ అని నువ్వు అనుకుంటావు కదా! ఒకసారి ఒక బిల్డింగ్‌లో ఇజ్రాయెల్ సోల్జర్స్ ఉంటే మొత్తం ఆ ఇజ్రాయెల్ సోల్జర్స్ మొత్తం అందరిని ఇరాన్ అయితే చంపేసింది ఇంకా లిటరల్‌గా. అప్పుడు ఏమనుకుంటాం? ఓకే, మీరు మా సోల్జర్స్‌ని చంపారు. మేము మీ సోల్జర్స్‌ని చంపుతాం అని చెప్పేసి ఇరాన్ మీద అప్పటినుంచి ఇజ్రాయెల్‌కి ఫుల్‌గా కోపం అనమాట. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇది అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఒకే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు. కాకపోతే ఒకడు లవరు, ఒకడు బెస్టీ. కానీ ఈ బెస్టీ తిన్ను లవ్ చేస్తున్నానని చెప్పకుండా ఫ్రెండ్ లాగే ఉండి మొత్తం విషయాలన్నీ తెలుసుకుంటున్నాడు. ఇందులో లవర్ చేసిన తప్ప, బెస్టీ చేసిన తప్ప? వీళ్ళిద్దరూ కాకుండా మధ్యలో ఉన్న అమ్మాయి తప్ప? ఇక్కడికే వస్తున్నాను. ఇప్పుడు లవర్ ఉన్నవాడు లవర్‌తోనే ఉండాలి. బెస్టీ అన్నవాడు కొంచెం దూరంగా ఉండాలి. కాకపోతే కేరింగ్ తీసుకోవాలి. అలాగే పాకిస్తాన్ కూడా ఇందులో ఒక వివాదం అయితే చోటు చేసుకుంది. ఏంటంటే ఇరాన్ వాళ్ళు ఏమన్నారంటే, మీరు గాని మా మీద అణుబాంబులు గాని ప్రయోగిస్తే మాకు సపోర్ట్‌గా పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ చూసుకుంటది. అలాగే ఈ అణుబాంబులన్నీ పాకిస్తాన్ మీ మీద అయితే ప్రయోగిస్తది. అణుదేశం అది అని చెప్పేసి ఒక శాంపుల్ వార్నింగ్ అయితే ఇచ్చారు. శాంపుల్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత మరి ఊరుకుంటారా? ఊరుకోకుండా రోజు 100, 200 బాలిస్టిక్ మిసైల్స్ అయితే దింపేస్తున్నారనమాట గట్టిగాని. ఇంకొక చిన్న పాయింట్ కూడా ఉంటది. ఏంటంటే అది కరెక్ట్‌గా ఒక టీవీ న్యూస్ రిపోర్టర్ పక్క బిల్డింగ్ మీద ఏసారు. దెబ్బకి మొత్తం స్మాష్ అనమాట ఇంకా. అప్పుడేమైంది? సరే ఇలా పక్కన పెట్టండి. మరి పాకిస్తాన్ ఏం రియాక్ట్ అయిందని మీకు ఒక డౌట్ వచ్చే ఉంటది కదా! ఈ డౌటే నేను ఇప్పుడు క్లారిఫై చేస్తున్నాను. వీళ్ళు మాకు తెలియకుండా ఫుటేజ్ వాళ్ళ సొంతంగా ఏఐ వాడి మమ్మల్ని ఇలాగా మధ్యలోకి లాగుతున్నారని చెప్పేసి ఇరాన్ మీద పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ అయితే స్పష్టం తెలియజేశారు. స్పష్టంగా అనమాట. దీనికి మాకు ఏ సంబంధం లేదు. మేమే మొన్న ఎక్కువ అలసిపోయాం. అలాగే చాలా నష్టాలైతే చూసాం ఇండియా, పాకిస్తాన్ వార్‌లోని. వాళ్ళది బయట చెప్పుకోవట్లేదు కానీ మనసులో మాత్రం అదే ఉంటది. మరి ఈ 2 చిన్న దేశాలు కొట్టుకుంటే మరి వీళ్ళకి మద్దతుగా ఎవరెవరు వస్తున్నారని మీకు ఒక డౌట్ వచ్చే ఉంటది కదా! అక్కడికి వస్తున్నాను. ఇజ్రాయెల్‌కి అయితే అమెరికా సపోర్ట్ ఉంది. అలాగే ఇరాన్‌కి అయితే ఇరాక్ సపోర్ట్ ఉంది. మరి వీళ్ళిద్దరూ వరల్డ్ వార్ 3ని నడిపించగలరా అంటే ఏమో చెప్పలేం. ఎందుకంటే ఇరాన్‌కి పాకిస్తాన్ సపోర్ట్ ఎప్పుడు ఉంటది. కాకపోతే అణుబాంబులు గురించి ఎత్తారు కాబట్టి మేము ఇటువంటి ఏమీ చేయలేదని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు అన్నారు కానీ ఏమో చెప్పలేం. ఒకవేళ దేశం గాని ఇంత లాస్ట్ స్టేజ్‌కి వస్తే మాత్రం అణుబాంబులు ప్రయోగించే టైం అయితే వస్తది. ఈ టైంలో ఏం చేస్తారంటే మిగతా దేశాలన్నీ కొట్టుకోవడం స్టార్ట్ చేస్తాయి. ఇజ్రాయెల్‌కి ఎప్పుడు అమెరికా సపోర్ట్. అందుకే నెతన్యాహు కొంచెం బలంగా ఉన్నాడనమాట ఈ వార్‌లో. అలాగే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేశారంటున్నారు. కాకపోతే ఇందులో 2 డౌట్స్ అనమాట. ఖమేనీ చచ్చిపోయాడా? లేకపోతే దూరంగా ఈశాన్య ప్రదేశాల్లోకెళ్ళిపోయి బంకర్‌లో దాక్కున్నాడా? అలాగే వైస్ ప్రెసిడెంట్లు వాళ్ళందరూ బంకర్‌లో దాక్కున్నారని చెప్పేసి వాళ్ళైతే అంటున్నారు. కాకపోతే ఇజ్రాయెల్ లీడర్స్ ఏమంటున్నారంటే ఖమేనీ చచ్చిపోయాడు. ఎందుకంటే మేము ఖమేనీ ఇంటి చుట్టూ దగ్గర మొత్తం చాలా మిసైల్స్ అయితే ప్రయోగించాం. అతను బతకడానికే అవకాశం లేదని చెప్పేసి వాళ్ళైతే అంటున్నారు. ఓకే, ఇదంతా బానే ఉంది. కానీ నీకు ఇంకొక డౌట్ వచ్చి ఉంటది కదా! మరి అధిపతులు ఎవరో చనిపోయారని చెప్పేసి నువ్వు న్యూస్‌లో వినే ఉంటావు కదా! అక్కడికి వస్తున్నాను. ఇరాన్ బ్రిగేడియర్ ఉన్నాడు కదా! ఎవరు? మొహమ్మద్ ఖమేజ్. అలాగే ఉప-అధిపతి మహాక్విక్ వీళ్ళిద్దరూ చనిపోయారని అధికారికంగా తెలిసిపోయింది. ఇరాన్ టెహరాన్ అయితే ఇంకా నామరూపాలు లేకుండా చేసేద్దామని చెప్పేసి ఇజ్రాయెల్ మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉంది. ఈ కాన్ఫిడెన్స్‌ని ఎలా తీసుకుంటుందంటే ఈ రోజు మనం ఒక 100 పనులు చేయాలనుకున్నాం అనుకో, ఆళ్ళు దానికన్నా డబుల్ చేస్తున్నారు. 200 మిసైల్స్ వదులుతున్నారు. పనులు తక్కువ, మిసైల్స్ ఎక్కువ. కానీ టెక్నాలజీలో ఇజ్రాయెల్ చాలా చాలా పాపులర్ అనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా ఆయుధ సామాగ్రిని మొత్తం అంతా తెచ్చుకుంటారు. ఒకవేళ ఓడిపోయి బాగా నష్టపోతే మాత్రం చమురు ధరలు అంటే ఆయిల్ అనేది మొత్తం ఫుల్‌గా పెరిగిపోద్దనమాట. ఇది
మొత్తం వరల్డ్‌లోనే నైన్త్ ప్లేస్ అనుకుంటా. ఇక్కడ నుంచి ఎక్స్‌పోర్టింగ్స్ అండ్ ఇంపోర్టింగ్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఈ చమురు ధరలు పెరిగిపోతే, అలాగే ఈ ఆయిల్ ధరలు పెరిగిపోతే మొత్తం ట్రేడ్ వార్ అయితే జరుగుతది. ఎందుకంటే ట్రేడ్ వార్‌లో ఆయిల్ మీకు ఒకటి చెప్పాలంటే మనకి రూపాయికొచ్చే ప్రొడక్ట్‌ని మనం ఇక్కడ రూ. 10కి అమ్ముతున్నామంటే అది మొత్తం ట్యాక్స్‌లేసుకొని అలా వస్తుంది. ఓకేనా? అప్పుడు మనకి చాలా లాస్ వస్తది. అలాగే మొత్తం ధరలన్నీ పెరుగుతాయి. నా చిన్నప్పుడు రూ. 30 పెట్రోల్ కొట్టించుకునేవాడిని లీటరు. ఇప్పుడు చూసారా 110 అయిపోయింది. దీన్ని బట్టి మీరే ఒకసారి ఆలోచించుకోండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి. ఎదురు చూడక్కర్లేదు. సాయంత్రం గాని, రేపు గాని దింపుతాను. ఇది మాత్రం పెర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. ఎందుకంటే మనం అన్ని ప్రూఫ్స్ తీసుకొని వస్తున్నాం అనమాట. దేని గురించో మీకు ముందే చెప్పేసాను. ఎంఎల్ఎం స్కామ్స్ దగ్గర చెప్పాను. ఒక్కొక్క స్కామ్ గురించి చెప్తానని. అలాగే ఎంఎల్ఎం స్కామ్స్ గురించి షార్ట్ పెట్టినప్పుడు దాంట్లో కూడా చెప్పాను. నెక్స్ట్ మీకు ఏ వీడియో వస్తుందని చెప్పేసి వెయిట్ అండ్ వాచ్. మేల్కో మిత్రమా, మేల్కో భారతీయుడా, మేల్కో తెలుగోడా. జై ఆంధ్రప్రదేశ్, జై భారత్, జై హింద్, జై హింద్.